మీ జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు? నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనే నా ఇన్స్పైర్, బికాజ్ హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. మీకు తెలుసో లేదో, ఆయన పాలు అమ్ముకునేవారు. ఆ పాలు పొద్దున పూట అమ్ముకుని మళ్ళీ కాలేజ్ స్కూల్ టైం అప్పుడు ఆయన మళ్ళీ చదువుకోవటానికి వెళ్ళారు. అట్లా ఆయన జీవితంలో కష్టపడి పైకొచ్చారు. అది మేము చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసాం, కుటుంబ సభ్యులు అందరం, మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరం. ఎందుకంటే ఆయన మేము లేసేసరికి ఆయన ఉండేవారు కాదు. ఆయన కష్టపడటానికి, యాక్టింగ్ చేయటానికి ఆయన వెళ్ళిపోయేవారు. అది కూడా కుటుంబం కోసం ఆయన అంత కష్టపడింది. మళ్ళీ ఒకరోజు చాలా రోజుల పాటు మేము ఆయన చూసేవాళ్ళం కాదు. మేము పడుకునేసరికి కూడా ఆయన వచ్చేవారు కాదు. మళ్ళీ మేము లేసేసరికి ఆయన అట్లా వెళ్ళిపోయేవారు ఆయన యాక్టింగ్ ఫీల్డ్కి. అట్లా మేము కష్టం మా కళ్ళతో మేము చూసాము. అట్లానే కూడా మమ్మల్ని మా అమ్మగారు అట్లానే పెంచారు. మాకు డబ్బు అనేది అదే ముఖ్యం అనేది ఎప్పుడు ఆవిడ మాకు కళ్ళతో మేము చూడలేదు. ఆవిడ ఒకటే మాకు నేర్పించింది, ఎట్లా మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ, మన ఇంటికి వచ్చే ఎవరు వస్తారో వాళ్ళని ఎట్లా మనం గౌరవించాలి, వాళ్ళని ఎట్లా సంతోషంగా పెట్టి వాళ్ళని పంపించాలి. అట్లానే మా కుటుంబంలో పద్ధతులు అనేది చాలా ఎక్కువగా ఉండేది. మా అమ్మగారు అట్లా మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. అట్లా మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరూ నా స్ఫూర్తి నా జీవితంలో ముందుకెళ్తానికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ నుండి 9th క్లాస్ అబ్బాయి భువన్ మాట్లాడుతున్నారు. నమస్తే మేడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా మీరు వ్యక్తిగత జీవితం మరియు ప్రజా బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకుంటున్నారు? Life between politics and personal life as a CM's wife. Yeah. And నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, చిన్న వయసులోనే. నాకు తెలీదు రాజకీయాల గురించి ఏమి, ఎందుకంటే నేను అప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తూ ఉన్నాను, బిఏ. సో ఆ వయసులో పెళ్ళైనప్పుడు న్యాచురలీ యంగ్ ఏజ్లో పెళ్ళైనప్పుడు యూ మోల్డ్ ఇన్ టు ద హస్బెండ్స్ లైఫ్. అండ్ అట్లా నేను ఆయనతో మోల్డ్ అయ్యాను. అదే కాకుండా నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ప్రజలకి ఏం చెయ్యాలి అనే ఆలోచనతోనే ఉండేవారు. ఆయన అనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఆయన ఎప్పుడు ఒక్క తప్పు ఆలోచన అనేది ఆయన ఎప్పుడు తీసుకురాలేదు. అది కూడా కుటుంబం కోసం ఆయన ఎప్పుడు తప్పు అడుగు వేయలేదు, వేయబో కూడా. అట్లా కష్టపడే వ్యక్తికి ఎప్పుడు కుటుంబం అనేది సెకండరీ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ద ఫ్యామిలీ బికమ్స్ ద సెకండ్, అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద పీపుల్ దట్ హీ థింక్స్ ఫార్. A leader is always like that. It's not only he thinks about himself, he thinks about how to take the institution, like how Mr. Raghavan is also doing here. The same way, a leader is a person who always thinks what he can contribute, how to take his state way forward. And like that I have molded into his life. And of course, when I'm the secondary, it doesn't bother, because I know he is doing for the good for the society. And
And of course, I run a industry that keeps my time full. I have no time for other activities, and we have NTR Trust, where we do a lot of social services for the people, for the needy, and of course, we run a school for the poor and needy children. Free, we give free education, the hostel facilities, and so till now 2022 students have moved out of the school. It is in Challapalli. So all these activities keep me very busy. So that's how I balance both the life with my husband and myself. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో నెక్స్ట్ క్వశ్చన్ కేజీబీవి గుడిపల్లి నుండి కే కవిత 9th క్లాస్ నుండి అడుగుతున్నారు. నమస్తే మేడం. నాయకులు కావాలని కోరుకునే యువతలకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు మేడం? సో లీడర్స్ కావాలనుకునేటటువంటి యువతకి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? మీరందరూ నాకు తెలుగు అర్థం కాదనుకుంటున్నారా? పడట్లేదు అంటున్నా మేడం. శ్రీకాంత్ గారు చెప్తున్నారు, మళ్ళీ మీరు చెప్తున్నారు. నేను ఏమైనా అమెరికా నుంచి వచ్చానా, ఇక్కడ యుఎస్ సిటిజన్ లాగా ఉన్నానా? ఓ సారీ. యా ఐ నో. సో యా, యూత్కి నేను అనేది ఒకటే, ఫస్ట్ మీరు చదువుకోవాలి. అండ్ నేను ఇప్పుడే చెప్పినట్టు ఐ మీన్ ఏఐ, ఐఓటీ, ఈ టెక్నాలజీస్ అన్నీ చాలా ముందుకెళ్తుంది. అది ఎంత వాడాలో అంతవరకే వాడండి. మీకు ఎంత ఉపయోగపడుతుందో అంతవరకే you have to use it. You don't have to misuse it. It is all in your hands. And for the youth, I always advise, it is always your mind and how you mold yourself. And I advise, and I think you all, each one of you here, whether you're from rural or urban, that is not the point. Each of you have one good character in you. You should understand that, and you should take that way forward without any distractions. Especially in this time age, there are a lot of distractions. So you have to be focused, and you have to sacrifice a lot. As I told you now, to become great leaders, innovators, there's a lot of sacrifice you have to do. And the first thing comes is you should be very disciplined in your life. Discipline is the first truth that takes the life forward. So each one of you here can become great leaders. It doesn't mean only leaders means it's not only politics. It can be business. It can be whatever field, doctor, any field that you love. You can become leaders, and I wish and I hope you give job to others and not just be job seekers. You should be job givers. I want each one of you to grow to that level, and you can grow to that level. And I have to tell you one more thing. In Challapalli school, the children who come, join, they are from the rural areas. They hardly know English. Within a year, 6 months time, they pick up the language. And I am telling you, they are super disciplined kids, and they do very well in their subjects because they are working very hard to achieve, and they know what we are giving to them. They acknowledge it, appreciate it, and they make sure that the management doesn't get any complaint from their side. So all of you all, don't underestimate yourself that you are from rural. The rural can do also the best. So I wish you all to become great leaders in your own way. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు లాస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాము. సో ఓవర్ నైట్ జర్నీ చేసి రాత్రి అంతా పిల్లలు ఇక్కడ ట్రావెల్ చేసుకుంటూ అనంతపూర్ నుండి వచ్చారు. సో అనంతపూర్ నుండి వచ్చినటువంటి
కౌశిక 9th క్లాస్ అనేటటువంటి అమ్మాయి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నారు. నమస్తే మ్యామ్. ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం 18 గంటల పాటు కష్టపడుతున్నారని తెలుసుకున్నాను. మరి ఆయన దినచర్య గురించి మాకు మీరు వివరించగలరా? ఆయన దినచర్యను తెలుసుకొని మేము ఇన్స్పైర్ అవ్వడానికి అడుగుతున్నాను. కూర్చోమ్మా. ఆయన దినచర్యలు అందరూ ఫాలో అవ్వాలని నేను కోరుతున్నాను. ఫస్ట్, ఆయన చాలా డిసిప్లిన్డ్ పర్సన్. ఆయన పొద్దునే 4 లెగుస్తారు, 4-4:30 మధ్యన. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ హీ స్లీప్స్. ఒక్కొక్కసారి 12-1 గంట అవుతే అఫ్కోర్స్ ఇట్ గోస్ 2-3 hours ఎక్స్ట్రా. ఎందుకంటే ఆయన హీజ్ అ వర్కాలిక్. సో ఆయనకి పని ఉన్నప్పుడు he doesn't think about eating or he has to sleep anedi. He needs a reminder that he has to come back, and more than that, a reminder that there are other people also working with him and they need rest, and they shouldn't curse him because of him. They have to work over a little more time. So I keep reminding about that, and more than that, he's very disciplined. He gets up at 4:30. He does his pranayam. He does a few cardio, strengthening workout, and after that he has his breakfast. Then he goes to work. Once he's out of house, he's out of himself. He thinks about you all, how to take the state way forward and how people will be benefited with his thoughts and ideas. మీ అందరికీ తెలుసు ఆయన విజన్ 2024 and 47 that he has brought out recently. It's all about 4 P's, and it's about eradicating poverty. And as usual, he tries to eat his diet on time because he had few of acidity problem because he didn't follow the timings. After realizing all that, he's taking food on time now. And yes, he doesn't carry anything in his mind. What he faces, he just leaves it there, and then he moves forward happily and thinking better thinking rather than keeping a grudge, personal grudge on any person. He never thinks of, yes, I have to, because he did this to me, so I have to do that to him. He never thinks like that. He always is very, very, very positive about things that's happening in his life. So the positivity is the driving force for him. So I wish you youth can take few good tips out of this and keep your life healthy and happy. Thank you very much, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. సో టైలర్ హై స్కూల్ నుండి ధ్రువ్ 8th క్లాస్ ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నారు. Good afternoon, ma'am. Good afternoon. As students, how can we support the environmental stability of our school as well as our homes? Yeah, you all know how it is outside. I mean, around the house, around the school, and how it is as we are doing journeys on the road or wherever you are going. You are seeing how high the pollution is. Like, I mean to say, how the plastic is thrown everywhere. And I mean to say your hygiene part of the way the people have to follow. And all that makes a lot of difference in the environment, and especially the pollution. You all have hearing, seeing about it. So I wish you all, whatever you see, you all in school also, they must be teaching you how to keep our school environment, our campus clean. In that same way, you should make sure you as youngsters have to educate even the rural people or even the neighbor next to you, even though sometimes you might face unpleasant things when you're trying to talk good, but that's fine. That's a part of your contribution to the environment. So I request each one of you
to take care of the environment. And when Chandrababu Naidu garu was, I think, to united Andhra Pradesh, at that time he started Janmabhoomi, where he did lot of tree plantation, cleaning up your campus, cleaning up the village, the garbage and all that, so that the youth have to come forward and get involved in all this innovative ideas. You can come out with lot of innovative ideas, and you can get involved in the environment development and try your best to eradicate pollution. Thank you. మేడం ఒక స్మాల్ రిక్వెస్ట్, ఏమీ అనుకోబాకండి. ఇంకొక క్వశ్చన్ అనంతపూర్ నుండి అడగాలి అనుకుంటున్నారు. టీచర్స్ అండ్ పిల్లలు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఒప్పుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. సో అనంతపూర్ నుండి షర్మిల ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నారు, 9th క్లాస్. గుడ్ ఈవినింగ్ మేడం, మై నేమ్ ఇస్ షర్మిల. ఈరోజు నేను మేడం గారికి మరియు డైరెక్టర్ రామ్జీ సార్ గారికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడికి సైన్స్ సెంటర్ విజిట్ చేయడానికి వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటిది మా అనంతపురం డిస్టిక్లో కూడా ఇలాంటి సంస్థలు ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. ఐ అప్రిషియేట్ నీ ఆలోచన, నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నామ్మా. నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ చూసావు ఇక్కడ ఎంత ఇన్నోవేషను ఎంత జరుగుతుందో ఇన్స్టిట్యూట్. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఒట్టి ఇక్కడే కాదు, ఇక్కడితోనే ఆగిపోకూడదు. ఇట్ హ్యాస్ టు గో అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ అక్రాస్ India also. So you have to be very thankful to have a leader like Mr. Raghavan, who's the founder and who's taking this institution 25 years, sir. Yeah, 25 years he's taking it. It's not easy to build an institution. So you should really be very thankful to him to be here today. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ Thank ఫర్ you. యువర్ పేషెన్స్ అండ్ మోటివేషనల్ స్పీచ్ మ్యామ్. And I thank once again all the children here. I'm very, very happy to have an interaction with you, and I hope so you take a few of my good knowledge what I have given you and what I am seeing. So I hope you take the good part of it and in your life. And I wish you all a great happy journey way forward in your life. Thank you. Thank you very much for your